వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మన ఛానల్లో హిస్టరీ ఆఫ్ ఉమెన్ సిరీస్ నడుస్తూ ఉంది కదా. లాస్ట్ ఎపిసోడ్స్ చూసారా? చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూసేయండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. లాస్ట్ ఎపిసోడ్స్ లో మనం బ్రాంజ్ యుగం నాటి నాగరికతలు, అలాగే అప్లస్ నీటిపారుదల సిస్టమ్, వాణిజ్య మార్గాలు, అసలు ఒమన్ సముద్ర శక్తిగా ఎలా మారింది, ఆ తర్వాత పోర్చుగీస్ వారి ఆక్రమణ, ఒమానీస్ ఎలా తిరుగుబాటు చేశారు, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మనం అసలు ఇమామేట్ ఆవిర్భావం ఎలా జరిగింది, అసలు ఎందుకు జరిగింది, ఇమామేట్ అంటే ఏంటి, ఇమామేట్ వల్ల ఒమానీస్ కి లాభమా నష్టమా, దీని తర్వాత ఒమన్ చరిత్ర ఎలాంటి మలుపు తిరిగింది, ఇవన్నీ తెలుసుకుందాం. వచ్చేయండి. ఒకప్పుడు ఒమాన్ ఎడారుల్లో ప్రజలు కులాలు మతాలు అని విడిపోయి వేరువేరుగా జీవించేవారు. తీర ప్రాంతాల మీద విదేశీయులు దండయాత్రలు చేసి ఆక్రమించుకున్నారు. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ధైర్యం ఇచ్చే నాయకత్వం అవసరమైంది. అప్పుడు వెలుగులోకొచ్చింది ఒక ప్రత్యేకమైన వ్యవస్థ, అదే ఇమామేట్. అది కేవలం పాలన మాత్రమే కాదు, ప్రజల విశ్వాసం, మతపరమైన నిబద్ధత, స్వాతంత్ర్య పోరాట కలయిక అని చెప్పుకోవాలి. ఒమాన్లో ఇమాం అనేవాడు ఇబాదీ, ఇస్లాం సిద్ధాంతాల ప్రకారం ఎన్నుకోబడేవాడు. రాజుల మాదిరిగా వారసత్వంగా కాకుండా మత పండితులు, గిరిజన నాయకులు కలిసి ధర్మం, న్యాయం, జ్ఞానం ఎవరికైతే ఉన్నాయో ఆ వ్యక్తినే ఎన్నుకునేవారు. ఇది ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఎందుకు అంటే ప్రజల నమ్మకంతో ఏర్పడిన నాయకత్వం కదా. సో ఈ వ్యవస్థ ప్రజలందరినీ ఒక జెండా కిందకి చేర్చింది. 16వ శతాబ్దంలో పోర్చుగీసులు ఒమాన్ తీర ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించారు. మస్కట్, సోహార్, సూర్ ఇవన్నీ వారి చేతుల్లోకి వెళ్ళాయి అని మనం ఎపిసోడ్ 2లో తెలుసుకున్నాం. కానీ అదే టైంలో ఇమామేట్ పిలుపు ప్రజలందరినీ ఏకం చేసింది. కులాలు మతాలు తమ విభేదాలన్నీ పక్కన పెట్టి మన నేల మనదే అనే నినాదంతో తిరగబడ్డాయి. నిజ్వా మరియు రుస్తాక్ నుండి మొదలైన తిరుగుబాటు చివరకు మస్కట్ తీరంలో పోర్చుగీసులకు గట్టి దెబ్బ కొట్టింది. ఇది ఒమన్ చరిత్రలోనే ఒక మంచి మలుపు అని చెప్పుకోవాలి. ఒకప్పటి ఒమన్ రాజధాని నిజ్వా. నిజ్వా కేవలం రాజధాని మాత్రమే కాదు, ఇది హార్ట్ ఆఫ్ ది ఇమామేట్ అని చెప్పాలి. ఈ నిజ్వాలోనే ఇమాంలు ప్రజల ముందు ప్రమాణం చేసి ధర్మపాలన చేస్తామని వాగ్దానం చేసేవారు. అక్కడే కుల పెద్దలు అందరూ కలిసి ప్రజల సమస్యలను పరిష్కరించేవారు. నిజ్వా కోటగోడలు ఆ కాలం ధైర్యానికి, ప్రజల ఏకత్వానికి సాక్ష్యం. ఆ కోట శబ్దాలు ఇప్పటికీ చరిత్రను గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఇమామేట్ నాయకత్వం కేవలం ఒమన్లోనే కాదు, తూర్పు ఆఫ్రికా వరకు విస్తరించింది. జాంజీబార్, మొసంబా, కిల్వా లాంటి ప్రాంతాలలోని ఒమాన్ శక్తి పతాక స్థాయికి చేరింది. సముద్రంపై ఆధిపత్యం, మతపరమైన నాయకత్వం ఈ రెండూ కలిసి ఒమాన్ను అరేబియన్ ద్వీపకల్పంలో ఒక అగ్రశక్తిగా నిలబెట్టాయి అంటే అతిశయోక్తి కాదు. ఇమామేట్ యుగం మనకొక మంచి విలువైన పాఠం ఇచ్చింది. అది ఏంటి? నాయకత్వం అంటే కేవలం సింహాసనం కాదు, అది ప్రజల విశ్వాసం, నమ్మకం అని అర్థం. ఆత్మవిశ్వాసం, ధర్మం, ఏకత్వం ఇవన్నీ ఇమామేట్ వారసత్వంగా వస్తూనే ఉన్నాయి. ఆ విలువలన్నీ తర్వాత కాలంలో, సుల్తానేట్ కాలంలో మాత్రమే కాదు, ఆధునిక ఒమాన్ నిర్మాణంలో, అలాగే 2040s విజన్లో కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. అంటే ఇమామేట్ ఎంత గొప్ప వ్యవస్థ అనేది తెలుస్తుంది. సో ఇమామేట్ ఆవిర్భావం ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి. అసలు ఇమామేట్ ఆవిర్భావం ఒమన్ చరిత్రలోని కీర్తించదగినటువంటి ఘట్టం అని చెప్పుకోవాలి. ప్రజల నమ్మకం, విశ్వసనీయత, కుల పెద్దలు వీళ్ళందరి ఏకత్వం, ధర్మంతో కూడినటువంటి ఒక మంచి అధ్యాయంగా నిలిచిపోతుంది. ఇమామేట్ ఒక చరిత్ర మాత్రమే కాదండి, ఇది ఒమాన్ ఉన్నన్ని రోజులు ఇప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉండే ఒక శక్తి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఒమన్ కోటలు, ఒమన్ ఫోర్ట్స్ గురించి, వాటి చరిత్ర గురించి తెలుసుకుందాం. తెలుసుకోవాలి అంటే కిష్ తేజ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.